ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. గత ఎన్నికలకు ముందు నవరత్నాల పేరిట జగన్ మేనిఫెస్టోను ప్రకటించారు. 9 అంశాలను చేర్చారు. అవన్నీ అమలు చేశామని వైసీపీ చెబుతోంది. గత 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఈ తరుణంలో వైసీపీ మేనిఫెస్టోపై అందరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ మాత్రం ఈసారి 2 పేజీలతో 9 ముఖ్యాంశాలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాల మొత్తాన్ని స్వల్ప మొత్తం పెంచి ఈ మేనిఫెస్టోను వెల్లడించారు. నవరత్నాలను కొనసాగిస్తూనే అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని జగన్ ప్రకటించారు. ఇప్పుడు కొనసాగుతున్న పోర్టులు, మౌలిక వసతులను మరింతగా విస్తరిస్తామని జగన్ చెప్పారు. 2 విడతల్లో పింఛన్ 3,500 దాకా పెంపు, అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాల కొనసాగింపు, చేయూత పథకం 4 విడతల్లో 75,000 నుంచి 1,50,000కు పెంపు, వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ, వైఎస్ఆర్ కాపునేస్తం పథకం కొనసాగింపు, 4 దఫాల్లో 60,000 నుంచి 1,20,000కు పెంపు, 4 దఫాల్లో ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000 రూపాయలకు పెంపు, మత్స్యకార భరోసా కింద 5 విడతల్లో 50,000 అందజేత, వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రుణం, ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ, ఆటోలకు ట్యాక్సీలకు వచ్చే 5 ఏళ్లలో 50,000, లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహనమిత్ర వర్తింపు, 10 లక్షల వరకు ప్రమాద బీమా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోపా కొనసాగింపు, అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వాళ్లందరికీ ఇళ్లు, ఇళ్ల పట్టాలు కొనసాగింపు వంటి హామీలు ఇచ్చారు. అలాగే మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా విశాఖను తీర్చిదిద్దుతాం, అమరావతిని విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తామని, కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇల్లు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా మేనిఫెస్టో ఉంది. అయితే ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రకటించింది. రైతుకు సాగు ప్రోత్సాహం కింద 20,000 నగదు, ఇంట్లో మహిళలకు నెలకు 1,500 రూపాయలు చొప్పున నగదు, అమ్మఒడి కింద 20,000 సహాయం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం వంటి పథకాలు ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టోలో భారీగా పథకాలు ఉంటాయని అంతా భావించారు. కానీ ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే స్వల్ప మొత్తంలో పెంచనున్నట్లు జగన్ ప్రకటించారు. దీనికి కారణాలు ఏంటి అనే చర్చ సాగుతోంది. ఇక ప్రజాకర్షక హామీలు ప్రకటించిన జగన్ అతి ముఖ్యమైన కీలక అంశాన్ని వదిలేశారు. ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంపై ఆధారపడే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కాలేదని, ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉంటామని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా ఊసేలేదు. నవరత్నాల్లో భాగంగా ఇస్తున్న డబ్బులను రెట్టింపు చేస్తూ పోతామని మాత్రమే చెప్పారు. అలాగే గత ఎన్నికల్లో ఇచ్చిన కొన్ని హామీలు పక్కన పెట్టారు. గత సంక్షేమ పథకాలు విరివిగా అమలు చేయడం, అవి పేదలకు చేరడం, వాటి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారనే ధీమాతోనే జగన్ ఎలాంటి సంచలనాలకు పోకుండా ఉన్న హామీలను కాస్త పెంచారని చెప్పొచ్చు. అనవసరంగా హామీలు ఇచ్చి అమలు చేయకపోతే ఎలా, చేసేవే చెబుతాం, చెప్పినవి చేస్తామని ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. 99% పైసలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా, ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ ఏకంగా ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నాం,
ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డిబిటీగా, అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికి అది అందడం.